నేను దొంగతనం చెయ్యాలని చేయలేదు సార్. ఆన్సర్ టు ది పాయింట్. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అసలు ఏం జరిగిందంటే చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అదే సార్ నేను అన్న మరి చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అయ్య బాబోయ్, నువ్వు నోరు మీద చెంబు మొహమ్మద్. అయ్య బాబాయ్, మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు సార్. అయ్య బాబాయ్, మిమ్మల్ని కాదండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? ఎందుక? దాహం వేసి ఈ చెంబులోనే ఈ చెయ్యితోటి గటగటా నీళ్లు తాగేద్దామని. దాహం వేస్తే చెంబులో నీళ్లు తాగాలి, కానీ చెంబులో చెయ్యెందుకు పెట్టావు? సార్ నేను చెప్తా. నువ్వు నోరు మీద ఎదవా. అయ్య బాబోయ్, మిమ్మల్ని కాదండి బాబోయ్, మిమ్మల్ని కాదండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అయ్యో, వీటన్నిటికీ కారణం అయ్య బాబోయ్, చచ్చిపోయాడంటావా సార్? సార్, అమ్మో, ఒరే, ఇప్పుడు ఎలా రా? పారిపోదాం. పదరా పదరా. వాడు వాడు ఏంటి చెల్లమ్మా మొహమాట పడతావేంటి అంట? బంగ్లాలో ఉండేవాడికి బజారు బుద్ధులు ఉండొచ్చు, బజార్లో ఉండేవాడికి బంగారం లాంటి మనసు ఉండొచ్చు. ఏం జరిగింది ఏంటి? ఆ గురునాథ నన్ను నన్ను నరతరసాల సినిమా చూసా? అందులో ఎస్వి రంగారావు సావిత్రమ్మని ఇట్టాగే చెయ్యట్టుకున్నాడు. అప్పుడు సావిత్రమ్మ ఏం చేసింది? నీలా గెడవలే, ఎన్టీఓడికి చెప్పింది. ఎన్టీఓడు ఏం చేశాడు? భీముడికి చెప్పాడు. సావిత్రమ్మ వెళ్ళి ఎస్వి రంగారావుని నర్తనశాలకి నైట్కి రా అంది. చెల్లమ్మా, గుడ్డు చప్పుడు కాకుండా పనైపోద్ది. అట్ట కానీ చెప్తా, బోధపడలా? రాజీ రాజీ వచ్చేసేమన్నమాట. నువ్వు రమ్మన్నావు గాని ఆ బాలుగాడు ఎక్కడ చూస్తాడో అని హడీలు చచ్చాననుకో. ఇక సరసం మొదలెడదామా? వాయస్ శృంగారానికి ముందు మాకు కొన్ని ఆచారాలున్నాయి. అలాగా? ఏమిటవి? ఇప్పుడు మీరు నాకు కరపీడనం చెయ్యాలి. అంటే చెయ్యి నొక్కాలి అంతేగా? అమ్మా, సుకుమారి, ఇంతకన్నా నొక్కితే ఓడ్చుకోలేవులే. ఇప్పుడు నేను మీకు కరపీడనం చెయ్యాలి. వాయస్ ఆచారం ఆచారమే. ఏమిటి, నొప్పిగా ఉందా? చిచ్చి లేదు. ఇప్పుడు మీరు నా పాదపీడనం చెయ్యాలి. ఇప్పుడు నేను మీ పాదపీడనం చెయ్యాలి. అక్కర్లేదు, ఎందుకంటే నా కాలి బోన్స్ కాస్త వీకు. అట్టంటే ఎలా? ఆచారం. ఇక మొదలెడదాం అసలు సరసం. అలాగే, కానీ కొంచెం సున్నితంగా డీల్ చేయి. అసలే అర్భకుణ్ణి. అరే, ఏంటి? నా గోలీ సోడా తాగందే అస్సలు 3 రోజు. ఓ సంతే కదా, పట్టుకొస్తా. బయటికెందుకు? సోడా ఇక్కడే ఉంది. ఏది? అదిగో. అరే, ఇందాక నేను చూసినప్పుడు లేదు, ఇప్పుడు ఎలా వచ్చింది? అక్కడే ఉంది. లేదు, ఉంటే నాకు కనపడేదిగా. కామంతో నీ కళ్ళు పొరలు కమ్మాయిలే, నీకెట్లా కనపడుతుంది? ఆ మాట నిజమే. ఏమిటో. ఇక సోడా కొట్టు, ఆ తర్వాత పడతావు పట్టు. అలాగే. ఇదిగో, నాకు సగం ఇవ్వా? సగం ఏంటి, ఫుల్గా ఇస్తా.
ఓయ్, ఇంకెప్పుడైనా ఇలాంటి వేషాలు వేస్తావా అంట. అసలు ఇది నాకు పుట్టిన బుద్ధి కాదు, వీరరాజు పుట్టించిన బుద్ధి. డబ్బిస్తానంటే కక్కుర్తి పడ్డాను. అమ్మ తల్లి క్షమించొస్తా. ఒరే గుండు, ఉన్నట్టుండి నాకు టీనేజ్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నానేంట్రా? ఏదో కుర్ర చేష్టలు చేయాలనిపిస్తుంది ఏంటి? టైం అయిపోయింది కదా. అయితే రే గుండు, నేను చాలా పెద్ద మనిషిని కదా, నాకు ఇప్పటికిప్పుడే స్లీప్ ఆలోచనలు వస్తున్నాయేంట్రా? అదేంటో చెప్తే నువ్వు నమ్మవు. ఏంటి సార్ అది? ఇంత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయ్యింది, ఆడి జేబులో పరుసు కొట్టేయాలనిపిస్తుంది ఏంట్రా? అదంతే అలా అవుతుంది. ఎందుకురా? అదే కిస్కా మిస్కా. కిస్కా మిస్కా అంటే ఏంట్రా? కిస్కా మిస్కాకి ఈ లక్షణాలు ఉన్నాయని తెలిసి కూడా నువ్వు నాకు దగ్గరుండి రక్తక్కించావు అనమాట. నిన్ను చంపేస్తా. ఇప్పుడు కాదురా, వాడి దగ్గర పర్సు కొట్టేసి వచ్చి నీ పని చెప్తా. మీరండి, అదే కిస్కా మిస్కా. అయ్య బాబోయ్, ఇదేంట్రా అమ్మాయిని చూస్తుంటే కన్నీళ్ళ కొట్టుకుంటుందండి? అది కిస్కా మిస్కానే. ఇదేంట్రా? ఇది కూడా కిస్కా మిస్కానే. అయ్య బాబోయ్, ఇన్ని కిస్కా మిస్కాలు ఉన్నాయా? సాయంత్రం 5 గంటల నుంచి పడుకోబోయే వరకు వాడికి ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో అవన్నీ నా మీద ఇలాగే పనిచేస్తాయా? ఈ విషయం కూడా తెలుసా నీకు? తెలుసురా నీకు? చెప్పలేదురా? చెప్పరా? ఎందుకు సార్ కొడతారు? ఎందుకా? కిస్కా మిస్కారా? కిస్కా పిచ్చి బాబా ఒంటరిగా దొరికాడు. అవును బావా, 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 ఈడొక పిచ్చి మాలోకం. ఇప్పుడు ఎట్టరా? ఇంకోసారు ఏంటది? లాలీపాప్ అంటే ఇది చూసిండంటే ఉరుక్కుంటాడు. మరి నీ అమ్మ కడుపు మాడ, ఇవాళ నీ బుర్ర కరివే పాక్స్ లాగా పనిచేస్తుందట్రా. ఏయ్ బావా, ఎంగిలెట్ట నాకలరా? ఎంగిలాస్తి ఊకినే వస్తదా? ఎంగిల్ నాకుతేనే వస్తది. అంతేనంట. నాకు బావా, నువ్విక్కడో సంతకం పెట్టు. బావా నువ్వెక్కడో సంతకం పెట్టు. అబ్బో, సంతకం పెట్టు బావా. అబ్బా సంతకం పెట్టు బావా. ఎట్లా ఇద్దో? నేను చెప్తా సార్, గాడైతే పిచ్చోడు, మనం ఏం చేస్తే గదే చేస్తాడు. ముందు మీరు దస్తఖత్ పెట్టుండి ఆయన కూడా పెడతాడు. ఓరు నీ ఇంటో పీనిగెళ్ళా, ఇవాళ నీ బ్రెయిన్ పాదరసంలో పనిచేస్తున్నట్రా. బావా, నేను ఇక్కడ సంతకం పెట్టా. నువ్వు ఇలాగే నువ్వు కూడా ఒక సంతకం పెట్టు. ఏంట్రా సంతకం? నీకు పిచ్చి తగ్గిపోయింది. ఒరేయ్, నా ఆస్తి నువ్వు కాజేయాలనుకున్నావు, నీ ఆస్తి నాకు రాసిచ్చావు. నేను ఒక రోజు ఇచ్చాను. సంతకం పెట్టావు కదరా మామ. కొడుకు దేశాలు పెట్టాడు, కూతురు చెయ్యి పో అంది. ఇప్పుడు గొంప కూడా గోవిందా. ఇదిగో బొచ్చా, పోయి అడుక్కో. రా సారు, టైం వేస్ట్, ముష్టెత్తుకుందాం. అవు సారు, మీరు ఏ సెంటర్ అయితే లైక్ చేస్తారు సారు? అది సరేగానే, ఈ సంతకాల ఐడియా నువ్వే కదా ఇచ్చావు. అవు నేనే ఇచ్చిన సారు. సంతకం ఏడిచ్చి ముచ్చి చెప్పలేదు. పోసి నీ బండపడా, నా మీద పడిందని కన్ను. ఇదిగో నేను ఇంకా కన్ను కురాండి, నా జోలికి రా మాకు. పోదు బడాయ్. అది సరేగా నీ సంత. సంతేమిటి? నేను క్లాసు. ఓహో, నేను మాసు. అయితే ఏంటంట? ఇదిగో ఈ ఇంటిని ఎప్పుడు వదులుతా? ఆడకూతురివి చేయి చేసుకోకూడదని ఊరుకుంటున్నా. మర్యాదగా వెళ్ళిపో, నీ మేలు కోరి చెప్తున్నా. ఏమిటి, ఎందుకు అడుస్తున్నావు? ఏడుపు కొట్టు మొహం కదూ. ఇంట్లో చెల్లిపోమంటున్నాడు. ఇదిగో బాలు, నువ్వు ఎవరి విషయంలో కలగజేస్తున్నా నాకు అనవసరం. నా విషయంలో కలగజేస్తున్నావంటే నా పెళ్ళాన్ని, అదే నీ చెల్లెల్ని పర్మనెంట్ గా వదిలేస్తాను. జాగ్రత్త. అలా చెప్పు. వసు, నువ్వు లోపలికి వెళ్ళు, నేను బయటికి వెళ్ళొస్తాను. అకుంబకు, బెదరా ఈ సంతని సంతకి ఎలా తోలాలో బోధపడలేదురా. ఇదొచ్చిందేంటి అంట, పైగా లవ్వో లవ్వో అని ఆవకాయ బద్దలా నవ్వులేస్తుంది. సరేగా నీ లబ్బర్ బొమ్మ చిన్న చిక్కొచ్చి పడింది. చిక్క ఆ. ఏంటి? ఈ ఇంట్లో సంతాన గంతుంది, దానికి నేనంటే ఇది, ఇదంటే అది, అదంటే ఇది. ఎవతది?
అది నన్ను వదలదు, నీతో వస్తే ఊరుకోదు. నాలెవరిని లవ్ చేస్తుందా? దాన్ని చంపేస్తాను. ఇదిగో చంపదు గాని ఎరగది చెప్తా. వస్తే సంత. ఒరే అక్కమ్మకు, లోపల సంత ప్రోగ్రాము భలే వింతైన ప్రోగ్రాం. ఆలసించిన ఆశాభంగం వీక్షించదము పద. సంత. వస్తే సంత. నన్ను సంతంటావా? ఎవతివే నువ్వు? మాచారం మారేడమని పోచారం పోలేరమని పోవే బయటికి. ఏయ్, నన్నే తోస్తావే? కోట్టేనంటే ఈ బాట్ల మూతలు తీసిన చేతులే. ఇవి షెట్లు ఆడిన చేతులు. ఇవి చక్రం తిప్పిన చేతులే. ఇవి స్టీరింగ్ తిప్పిన చేతులే. అయితే ఏమిటే? ఏమిటో చూడవే. నన్నే కొడతావే? నిన్ను చేయి తీసేయ్. నాది ఉడెం పట్టే. ఇది బల్లుక పట్టే. ఉడెం పట్టే. నిన్ను నువ్వు వదలవే. బాలుని లవ్ చేస్తావా? నిన్నేం చేస్తాను చూడు. ఏమిటి నీ పాలు? నువ్వేమైనా పెళ్లి చేసుకున్నావా? నిన్ను వదలు. నిన్ను చంపేస్తా. నిన్ను చంపేస్తా. వదలవే. వాళ్ళ కొట్టుకు వస్తుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? ఆడవాళ్ళ గొడవల్లో తలదూరిస్తే మొహం పగిలిపోతుంది. ఏంటి పగిలేది? గోవిందా. అమ్మమ్మ, ఏమిటిది ఏమిటిది? ఆగు. దాని చేపట్టుకుంటా పట్టుకున్నా, నా చేపట్టుకుంటావా? అమ్మా, నా చెయ్యమన్నా పబ్లిక్ సర్వ్ అనుకున్నావా? నేను పతవతలేనే. ఏంటే నేను కొట్ట నువ్వు కొడతావా? కొడతానే. అయితే సరే, ఇప్పుడు కొట్టే చూద్దాం. కొడతానే. ఎందుకు కొట్టునా? అమ్మో, ఆడవాళ్ల గొడవల్లో తలదొరచకూడదని మీకు ఎలా తెలుసు బాబు? కింద నుంచి వచ్చా కదా, ఇది వీధి పప్పుల కాడ బిందెల సీనులే. ఫైట్ ఆపేశారండి, కానివ్వండి. అది కొట్టుకోండి, కొట్టుకోండి. నాతో పెట్టుకుంటావంటే? బాలు, ఈ రాక్షస భార్య నుండి నన్ను కాపాడు. ఆడవాళ్ళ గొడవల్లో తలదూర్చడం మంచిది కాదులే. వీటికి మళ్ళీ మొహం పచ్చడైపోద్ది. మీరు కానివ్వండి. ఏంటా ఇంకా చూస్తున్నా? అయ్యో, పదవే. ఉన్నావు కదా. పోవే. ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టావంటే చంపేస్తాను. ఆ, బాలు, ఆ, వెళ్దామా ప్రోగ్రామ్ కి? అంతే కదూ. అరే గుండు, సార్, 5 అవుతుందంటే గుండెలో దడదడగా ఉంటుందిరా. కిస్కా మిస్కా ఈ రోజు ఏ కొత్త మూమెంట్ ఇస్తుందో ఏంటో. పైగా యూనిఫామ్ లో ఉన్నాను కూడా. ఏమైందిరా? 5 అయింది. అరే గుండు, యూనిఫామ్ లో ఉన్న నాకు గోలీ సోడా కొట్టాలనిపిస్తుంది ఏంటి? కిస్కా మిస్కా. కరెక్ట్. కిస్కా మిస్కా. కిస్కా మిస్కా. కిస్కా మిస్కా. ఆగో, నేను కొడతాను సార్. కిస్కా మిస్కా. దా. కిస్కా మిస్కా. దా కిస్కా మిస్కా. కిస్కా మిస్కా. కిస్కా మిస్కా. అరే, నేను సోడాలు కొట్టడం ఏంట్రా? రక్తదారి సోడాలు కొట్టి అలవాటు ఉందేమో. పీడాలు కట్టాలి కూడా ఉందా? ఉండొచ్చు. నీ ఫేస్ లో అంత నవ్వెందుకురా? ఇప్పుడే పై ఆఫీసర్ నన్ను చూస్తే నేను ఏమైపోతాను రా? సార్, గోలీ సోడా. మిస్టర్ సత్యమూర్తి, వాట్ ఈస్ దిస్? ఒక పోలీస్ ఆఫీసర్ సోడాలు అమ్ముకుంటున్నావా? జంతుకలగా సైడ్ బిజినెస్. సైడ్ బిజినెస్ చేస్తున్నావా? యు ఆర్ సస్పెండెడ్. సార్, రోడ్డు మీదనే సస్పెండ్ చేశారా? సార్, ఇది కిస్కా మిస్కా. ఏంట్రా, నాకు సైడ్ బిజినెస్ ఉందని చెప్పి రోడ్డు మీదనే సస్పెండ్ చేయిస్తావురా? నీ ఫేస్ కి ఆ నవ్వెట్లా వస్తుందిరా? డోంట్ టాక్. ఆ? అసలు నీకు కిస్కా మిస్కా జబ్బుందని చెప్తే ఆ. సస్పెండ్ చేయడమే కాదు, టోటల్ గా ఉద్యోగం బూస్ట్ అయిపోతుంది. ఆ. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అదర్వైజ్ ఎస్పీ గారికి సీక్రెట్ చెప్పి నిన్ను డిస్మిస్ చేయిస్తా. ఏంట్రా, నన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నీ గుండు చిత్త కొడతా. ఏంటి కొట్టేది? ఆ. సోడాలు కొట్టుకో. పోలీసులకి ఇవ్వలేక రిపోర్టు, రౌడీలు తెచ్చుకుంటా సపోర్టు. చెప్తా ఏంట్రా అంటున్నాడు? గలీతోడా నీ అసలు దగ్గులు బాజీ గాని పోనీయా అంటున్నాడు సార్. వాడు అంటున్నాడా? తమరే చమత్కరిస్తున్నారా? ఏయ్, అటుది. కుదరదు. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? గెటప్ చూసి పెద్ద మనిషి అనుకుంటానావేమో. పెద్ద ఉల్ఫాగాడు. ఈ యబ్బ. ఉల్ఫా అయితేనే ఆల్ ఇండియా అల్ఫా. సర్లే తప్పక. లోపలికి వెళ్తే మీకే డేంజర్. ఏ గోలీ సోడా పేలుద్ది. అంటే చెప్తారు వెళ్ళండి వెళ్ళండి. మీరే వెళ్ళండి సార్. ఏంటి పేలేది? ఆ, అరే పేలింది సార్.
అక్కయ్య తెచ్చుకున్న రౌడీ గడి ఇడేననుకుంటాను రా అవు సార్. నువ్వు సార్ లోపలికి వెళ్ళాలంటే లెగ్స్ అడ్డం పెట్టావంటే అట్ట చెప్పరాదు. అంతగా లోపలికి వెళ్ళాలంటే కాళ్ళు అడ్డు తీసి ఓ పక్కకు పెట్టి లోపలికి వెళ్ళు. ఏంటి నీ కాళ్ళు నేను పట్టుకోవాలా? అసలు ఎవరయ్యా నువ్వు? ఓహో, నా ఇంటికి వచ్చి నన్నే ఎవరని అడుగుతున్నావే? ఊరు పేరు చెప్పి కాళ్ళ కింద నుంచి వంగుని లోపలికి వెళ్ళు. ఓహో రెచ్చిపోతున్నావే బాబు. నాకు పై వర్గాల్లో చాలా పలుకుబడింది. నేను పై నుంచి వచ్చా. ఆహా, నాకు కింద వర్గాల్లో చాలా పలుకుబడింది. కింద నుంచి వచ్చా. అసలు నేను ఎవరో తెలుసా నీకు? నువ్వు లుచ్చావి, తుచ్చావి, బచ్చావి. అరే మీకే తెరక, మీరు కరెక్ట్ గా చెప్పారు. అంతేకాదు ఇంకా చాలా తెలుసు. వెనకటికి ఇలాగే చెల్లెలు నేర్పించుకుతున్న ఎదవొకడున్నాడు. ఆడి పేరేందబ్బా? ఆ కంసుడు. ఈడు అట్టోడే కదూ? అవును, నేను కంసుండే. అయితే ఏంటంట? అంతేనంట. అయితే నేను కిట్ట పరమాత్ముడినిలే. ఆహా! ఒక్కసారి మోహం చూపించినాయనా? యథమోహన్ ఇది గాని నా మొహనికే కళకళకళకళలాడిపోతుంటే. బాలు, ఎవరితో గొడవ పడుతున్నావు? అక్కాయ్ నీతో మాట్లాడాలి. నాకు అవసరం లేదు. విన్నావుగా? దయచేరా వంకాయ్, లేకపోతే తినిపిస్తా పచ్చి మిరపకాయ. ఏయ్! ఆగాగో. అమ్మ ఒంటరిదనుకున్నావేమో. పెద్ద కొడుకుని నేనున్నా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే గుండె తీసి గుప్పెట్లో పెడతా. అక్కాయ్ ఈ రౌడీ గారితో మెడబెట్టి బయటికి గంటిస్తావు కదూ? ఆడు రౌడీ అయితే నేను కేడీనే. ఇప్పటిదాకా చిన్న చిన్న డోసులే తిన్నావు. ఇక నుంచి తినిపిస్తా వెటర్నరీ డోసు. సార్, నా గురించి నేను చెప్పుకోకూడదు కానండి, నేను చాలా పెద్ద మనిషినండి. ప్రాణం కంటే పరువు ముఖ్యం. లంచాలు దొంగతనాలంటే నాకు ససేమి నాకిట్టావు. సారీ, అయితే మీతో నాకు ఫ్రెండ్షిప్ కుదరదులేండి. ఇట్స్ ఆల్ రైట్. సార్, ఏంట్రా సడన్ గా తల పగిలితే ఏం చేయాలి సార్? నీ బొంద, నీకు అన్ని ఇట్లాంటి చిత్ర విచిత్రమైన డౌట్లు వస్తాయంట్రా. నువ్వు జల్దీ చెప్పు సార్, తల పగిలితే ఏం చేయాలి? ఏం చేస్తావయ్యా? హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ వ్యాన్ పిలిపించాలి. గట్లనా? అయితే ఇప్పుడే పోయి ఫోన్ చేసత్తా. ముందే చెప్పచ్చు కదా, ముందే చెప్పచ్చు కదా. డీటెయిల్ గా కనుక్కోమని నువ్వే కదా సార్ చెప్పినావు. మీ డిస్కషన్ హాస్పిటల్ జాయిన్ చేయండి అయ్యా. చూసం నుంచి తీసుకోదా. బాబు, మీ ఎస్ఐకి రక్తం చాలా పోయింది. ఇతని గ్రూప్ రక్తం సరిపోతుంది కానీ ఇతనికి కిస్కా మిస్కానే జబ్బుంది. కిస్కా మిస్కానా? యా, కొరియా జబ్బు కొత్తగా వచ్చింది. ఈ కిస్కా మిస్కా జబ్బున్న వాళ్ళకి సరిగ్గా 5 గంటలు కొట్టేసరికి అతనికి చిన్న చిన్న దొంగతనాలు చేయాలనిపిస్తుంది. భలే భలే. ఏంటి భలే? ఇతని రక్తం ఎక్కిస్తే మీ ఎస్ఐ గారు కూడా 5 గంటలు కొట్టేసరికి దొంగతనాలు చేస్తాడు. అలాని ఎక్కించకపోతే చస్తాడు. ఏం పర్లేదు, ఎక్కించండి. అంతేకాదు ఇతని అలవాట్లన్నీ కూడా మీ ఎస్ఐ గారికి వస్తాయి. రానివ్వండి సార్, ప్రాణాలు ముఖ్యం. ఓకే, మీ ఇష్టం, రండి. ఆ బాలుగాడు నా కొడుకుని ఏ కీలుకా కీలిరి చేశాడు. నన్ను కొళ్ళబొడి చేశాడు. నన్ను ఎరగదీశాడు. వాడింక బతుకున్నాడంటే మన ఆటలు సాగవు. వంట రేపు పొద్దున ఈ విషాన్ని వాడికి కాఫీలో కలిపివు. ఈ దెబ్బతో వాడు ఖుషు, మన పని ఖుషు. సార్, ఇగో నీ పాడి తెచ్చినా. నాకు పాడేంట్రా, ఇది బాలుగాడి కోసం. వాడక్కడ కాఫీ తాగటం, చచ్చిపోవడం, మనం పాడి మీద పడుకోబెట్టడం, బూడిద చేసేయడం. దట్స్ ఆల్. రై, నేను ఇక్కడే ఉండరా. సెక్రటరీ, ఫాలో మీ. అయ్యా, కాఫీ తెమ్మంటారా? కాఫీలు గీఫీలు మన ఒంటికి పడదు గాని ఓ గ్లాసుడు పాలు పట్రా, తాగుతా. కాఫీ వద్దని చెప్పలా, పాలు పట్రా. చిత్తం. ఏమిట్రా? కాఫీ వద్దంట, పాలు కావాలంట. ఇప్పుడు ఎలా? ఎలాగేమిట్రా అంటలే కదా, ఆ విషయం ఏదో పాలలో కలుపు. ఏం సారు పాలు పెట్టిండు? కాఫీలో విషం కలిపిమ్మన్నాం కదా, మర్చిపోయి తెచ్చాడా? అయ్యుండొచ్చు. నేనే చేయాలి. పద. ఆవ్. ఏమిటి కవసమావా, పొద్దుటే ఎలా వచ్చావు? ఏం లేదు అల్లుడు, నా కొడుకు చేసిన పొరపాటుకి క్షమాపణ కోరుకుందామని వచ్చా. అయ్యా, పాలు తాగుతున్నావు ఏంటి అల్లుడు? కింద నుంచి వచ్చా కదా, తెల్లటి పాలల్లో అడ్డమైన పళ్ళు కల్తీ కలిపి తాగడం మనకు అలవాటు లేదులే. అంత కాదులే అల్లుడు, ఇప్పుడు నువ్వు పై లెవెల్లో ఉన్నావు. రోహిణి అమ్మ పెద్ద కొడుకువే. లెవెల్ లెవెల్ మెయింటైన్ చేయలే. కాఫీ కాఫీ పట్టండి. చూడలుడు,
అసలు నువ్వు కాఫీ రుచి తెలియక తాగనంటున్నావు గానీ ఒక్కసారి తాగి చూడు, స్వర్గానికి వెత్తిరి కింద ఉంటాం. ఆ? అంత బాగుంటుందా కాఫీ? బేసిక్గా ఉంటుంది. ఏయ్, కాఫీ అంటే ఇట్టా ఉంటుందా? ఫు! దీనికంటే విషమే మేలు. ఆరైతే తాగిన దేశమే. యశంలో ఉండక పాయసంలో ఉండదు దీని గారికి. ఏంట్రా? ఏంలే వేస్ట్ అయిపోతాయి, తాగుండ్రి. కరెక్టే. వీరరాజు గారు విషం కలిపింది ఆ పాలలో తాగిండ్రు. వచ్చిండ్రు. చచ్చా! చచ్చా! ఆ! చచ్చా! అమ్మ! ఔ! అమ్మో! అరే తొందరగా కనిపించుకోరా. సార్ లేదు సార్, మరి ఇప్పుడు ఎట్లా ఆసుపత్రికి వెళ్ళేది? ఔ! దీని మీద పట్టుకోండి, మోసుకపోతాం. ఆ! లేబుర్రే ఆగుండ్రి. అవును సారు, ఆస్పత్రికి తీసుకోపోతే పైసలు దండగ కదా, డైరెక్ట్ గా శ్మశానానికి తీసుకోపోతే పోలే. ఎప్పుడే మాట్లాడ తెలియదంటారా? అవసరం ప్రాణాలు పోతుంటాయి. అబ్బా! అరే, మీరు తీసుకొచ్చి చిల్డ్రన్స్ అంటావేంట్రా? ఆగండ్రా బాబు, వద్దురా. ఒరేయ్, నా ఆటో ఎక్కొద్దురా, దాన్ని పలసటి రేకుతో తయారు చేశారురా. ఒరేయ్, మీ బాడీల్ని షిప్పుల్లోని గూడ్స్ ట్రైన్లోని తీసుకెళ్లాలిరా. ఆటోలు చాలవురా. ఒరేయ్, అయ్యో! అమ్మో! నెమ్మది జాగ్రత్త. పడట్లేదు, గాబరా పడొచ్చు. నెమ్మదిగా కలట్టు జాగ్రత్త. నానా నీ అట్టుపడి జాగ్రత్త. పుస్తకాలు, వాటర్ బాటిల్స్ అన్ని జట్టు పట్టేస్తా. ఏం గాబరా పడదు. తెలుగు గాలి తాగాలి, తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి, తలే పగిలి. నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావేంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా, చెప్తాను కదా. రేయ్, దీని ఒరిజినల్ బాండ్రా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ తెచ్చిందని నేను ఎక్స్పెక్ట్